నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ అభిమానులు, కార్యకర్తల సమక్షంలో బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలోని సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అప్పికట్ల గంగా, అన్నపూర్ణ, విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. चिक्लीदैः विश्रुतां पुरुषयस्तेत्रयत् मुद्रा स्वयं श्रीदेवी देवता कुशोपाशोभेति मुद्रां करेर्भवन्तीं कमलासंस्थां पादवेद्याय मेघश्यामलमूर्तये पुंसां ईश्वरीं गोविन्दा गोविन्दा मुद्रां करेर्भवन्तीं कमलासनस्थां बालापुण्यमूर्ते योगी ससास्वतसंज्ञभवान् लक्ष्मी क्षो मंगलं गरुडध्वज वेद वेदैः सर्वैस्य पूर्वैराचार्यैः गोविन्दा भाग्यानां परिपालकाय गोविन्दा वरमूलासिनोदां तु आयुष्येन्द्रियेण प्रतिष्ठति श्रीभावनारायण स्वामी కొట్టిన తర్వాత బండి కొంచెం మూవ్ చేయండి, కాయం తొక్కించండి. తల్లి మన సత్యమ వంశంలో రాజును मुहूर्ते श्री शिव 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 महाशंभो राजनाय
రాబోయే 40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మే 13వ తారీఖు. 40 రోజుల ముందుగా నిర్ణయించిన డేటు ప్రకారం ఇక్కడ ఆ నారాయణ స్వామి ఆశీస్సులు తీసుకుని పూజలు జరిపి వాహనానికి కూడా పూజ చేసి తిరిగి ఇక్కడి నుంచి అప్పికట్ల శివాలయం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆ అమరేశ్వరుడు, ఆ గౌరీ శంకరుడు ఆశీస్సులు కూడా తీసుకుని ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నా. ఈ ప్రచార ప్రారంభానికి జనసేన నుంచి శివనారాయణ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి సూర్యనారాయణ గారు, అలాగే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి మహిళలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు అందరూ ఇక్కడికి చాలా ఎక్కువగా ఇచ్చేయటం, తెలుగుదేశం పార్టీని గెలిపియాలి అని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా భావనారాయణుడికి పూజ చేసుకున్నాం. బాపట్లో మార్పు తేవాలి, మార్పు తీసుకురావాలి, మార్పు తీసుకొచ్చే దిశగా ఈ 40 రోజులు అందరూ పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాలి అని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నా. బాపట్ల కోసం, బాపట్ల ప్రగతి కోసం, బంగారు బాపట్ల కోసం నేను వేసే ప్రతి అడుగు నిజాయితీగా వేస్తానని, ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తానని, అవినీతి లేని పాలన అందిస్తానని ఆ భావనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో అశేష ప్రజల మధ్య, ఇటు జన సైనికులు అటు బీజేపీ శ్రేణుల మధ్య నేను హామీ ఇస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నా. మంచి బాపట్ల కోసం, బాపట్ల ప్రగతి కోసం, బాపట్ల అభివృద్ధి కోసం, బాపట్ల సంరక్షణ కోసం, బాపట్ల సమృద్ధి కోసం, పేద ప్రజల జీవితాలు బాగుపడే విధంగా పనిచేయటం కోసం నేను చేసే ఈ ప్రయత్నంలో రేపు రాబోయే విజయంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని మనసారా ప్రజల్ని, వివిధ పార్టీల శ్రేణుల్ని నేను ఆహ్వానిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నా. అన్నిటికీ మించి ఆ భావదేవుడు ఆశీస్సులు అందిస్తున్నాడు. ఆ గౌరీ శంకరుడు మా కోసం ఆశీస్సులు అందిపోతున్నారు అని తెలియజేయటమే కాకుండా అభివృద్ధికి చిరునామా బాపట్ల ఉంటుంది, అవినీతి లేని పాలనకి చిరునామా నేనుంటాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ బాగుండాలని, అందరిలో తెలుగుదేశం, బీజేపీ, జన సైనికులు కూడా అందరిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన పార్టీ.